తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అనుమతినిచ్చారు. గవర్నర్కు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేశారు విజయ్. వీసీకే, కాంగ్రెస్, ఐయుఎంఎల్, లెఫ్ట్ పార్టీల లేఖలను గవర్నర్కు అందజేశారు విజయ్. ఇక దీంతో మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. రేపు ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్ చెప్పండి, సో గవర్నర్ నుంచి కూడా ఆమోదం లభించింది, రేపు ఉదయమే విజయ్ ప్రమాణ స్వీకారం అంటున్నారు, మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే ఎస్ అనే సమాధానం తమిళనాట వినపడుతుంది. ఇటు విజయ్ సంబంధించినటువంటి అభిమానులు, టీవీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ఆనంద ఉత్సాహాలకి అడ్డు లేదు. ఎక్కడ చూడు సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తానికి ఇటు గవర్నర్ దగ్గర నుండి కూడా విజయ్ ని యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ చేస్తున్నాననేటువంటి స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే కూడా వీళ్ళ ఆనంద ఉత్సాహాలు పూర్తిగా కూడా అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కూడా ప్రతి చోట కూడా అంటే టీవీకే కార్యాలయం దగ్గర నుండి కూడా జరుపుతున్నటువంటి అన్ని నియోజకవర్గాల దగ్గర నుండి కూడా అభిమానులు పెద్ద ఎత్తున కోలాహలము, టపాకాయలు కాల్చినటువంటి సంబరాలు జరుపుకుంటారు. రేపే సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది. అందుకు వేదిక కూడా దాదాపు 3 రోజుల క్రితమే ఫిక్స్ అయినటువంటి వేదికే అదే కన్ఫర్మ్ చేశారు. ఏదైతే నెహ్రూ ఇండోర్ స్టేడియం గా దాదాపు ఇప్పటికే ఏర్పాట్లు 80% అక్కడ పూర్తయినటువంటి దాఖలాల నేపథ్యంలోనే 20% ఆఫ్ వర్క్స్ ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ నైట్ కే ఫినిష్ చేసి రేపు ఉదయం 10 గంటలకల్లా కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని సన్నాహాలు టీవీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు గవర్నర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత కూడా ఒక్కసారిగా సీఎం గా కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు కాన్వాయ్ కూడా కల్పించడం జరిగింది. రేపు ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి పూర్తిగా అనుమతులు కూడా ఇటు సిఎస్ నుంచి కూడా లభించడంతో టీవీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య వర్గీయులందరూ కూడా అక్కడ వెళ్లి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే ఉదయం క్రౌడ్ కంట్రోలింగ్ అనేది ఇటు సిటీ పోలీసింగ్ సంబంధించి పెద్ద సవాల్గా మారనుంది. ఇటు మొదటిసారి రాజకీయ పార్టీని స్థాపించి ఎంతో స్టార్డమ్ కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా కూడా ఇంత 108 స్థానాలు పొందడం, అదేవిధంగా మద్దతు కూడగట్టిన తర్వాత మొదటిసారిగా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం, అనేక అవాంతరాల నడుమ వాటన్నింటినీ ఛేదించి తాను అనుకున్నటువంటి లక్ష్యానికి గురిపెట్టుకుని అక్కడ ఖచ్చితంగా విజయం సాధించినటువంటి విజయ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా టీవీకి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇండోర్ స్టేడియం వద్దకు తండోపతండాలుగా తరలివచ్చే పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ కంట్రోలింగ్ కష్టతరంగా మారేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరోవైపు వేదికలో ఏదైతే ఇండోర్ స్టేడియంలో కేవలం 8,000 మందికి మాత్రమే సిట్టింగ్ కెపాసిటీ కలిగినటువంటి వేదికగా చెప్పాలి. సో ఆ క్రౌడ్ కంట్రోలింగ్ లో ఏ విధంగా పోలీసులు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. అదేవిధంగా విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి రాబోయేటువంటి ముఖ్య నేతలు ఎవరు, ఇప్పటికీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే ముఖ్య నేత రాహుల్ గాంధీతో సహా ఇటు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు సిపిఎం, సిపిఐ పార్టీల సపోర్ట్ కూడా తీసుకున్నటువంటి విజయ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులను కూడా ఇన్వైట్ చేసేటట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మరోవైపు తాను మద్దతు కూడగట్టినటువంటి వీసీకే అధినేత కావచ్చు, అదేవిధంగా ఐయుఎంఎల్ అధినేతతో సహా అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్, అదేవిధంగా ఎక్స్ సీఎం అయినటువంటి స్టాలిన్ ను కూడా ఆహ్వానిస్తారని సమాచారం అందుతుంది. సో వీళ్ళందరిది అంటే ఎవరిని కూడా దూరం చేసుకోవడం కాదు, లేదా తనకు ఎవరైతే అవాంతరాలు సృష్టించారో వాళ్ళని కూడా దూరం చేసుకోకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు సో మొత్తం మీద ఈ ప్రమాణ స్వీకారానికి అయితే మాత్రం వేదిక అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తయారవుతుందని చెప్పే సమాచారం అయితే మనకు అందుతుంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.